నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం రాయదుర్గం పా పాయిగా అనే విలేజ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మొన్న చూసినట్టయితే 40 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఉంటున్న పరిస్థితి. మొన్న రీసెంట్‌గా కూడా ఒకళ్ళు ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ డిమాలిష్ చేసిన ఏదైతే ఇల్లులున్నాయో, పడగొట్టిన ఇల్లులున్నాయో ప్రస్తుతం ఆ ప్రదేశంలో మనం ప్రస్తుతం ఉన్నాము. సో, వీళ్ళేం చెప్తున్నారంటే ఐఏఎస్ అధికారి ఎవరైతే జేఎస్ రంజన్ అనే వ్యక్తి ఉన్నారో ఆయన పర్సనల్ ఎజెండాతోని ఇవన్నీ కూల్చారని చెప్పి ఎవరైతే వీటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంతకుముందు కూడా పిటిషన్ వేయడం జరిగింది. దీని మీద కొంత చర్చ అయితే నడిచింది. కేసు అయితే నడుస్తున్న పరిస్థితిలో సడన్‌గా వితౌట్ నోటీసులు ఇవన్నీ కూల్చిన పరిస్థితి. విత్ ఫ్యామిలీ ఇక్కడ నివసిస్తున్నారు ఫ్యామిలీ మొత్తం కూడా. ప్రస్తుతం చూడొచ్చు ఎక్కడికక్కడ అంటే ఇదంతా కూడా ఉంటున్న ఇల్లు, వాళ్ళు ఉంటున్న ఇంటిని సడన్‌గా వచ్చి మార్నింగ్ 7:00కి ఇదంతా కూడా పడగొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. సో, చిన్న చిన్న పిల్లలతో వీళ్ళు బయటకు రావడం, ఆ విజువల్స్ అన్ని గతంలో మనం చూసాము. సో, దీనికి సంబంధించి అంటే వాళ్ళేమంటుర్రంటే జీహెచ్ఎంసీ అధికారులు కొంత ఏంటి హైడ్రాయే చేసిందని కొన్ని ఆరోపణలు వచ్చినాయి కానీ హైడ్రా కాదు. క్లియర్ కట్‌గా ఇది ఒక జేఎస్ రంజన్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. గతంలో కూడా అంటే జేఎస్ రంజన్ గతంలో కూడా వీళ్ళని ఫోర్స్ చేసినట్టుగా కొన్ని వ్యాఖ్యలు చెప్తున్న పరిస్థితి. చూడొచ్చు అంటే వాళ్ళు ఉంటున్న ఇంటిని ఒకసారిగా ఇట్లాంటి పరిస్థితి చూస్తే వీళ్ళు కూడా గతంలో కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా ఇక్కడ మా ఇంటికి సంబంధించి దగ్గరగా 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. దగ్గరగా ఇది మొత్తం కూడా 37 ఎకర్స్ ల్యాండ్ మాది. సో, దీంట్లో మొత్తం 6 ఎకరాలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఉన్నామో ఇది మొత్తం కూడా 6 ఎకరాల్లో మేము ఉంటున్నాము. దీని పక్కన వీళ్ళకి ఏదో లెదర్ ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీ ఉండేదంట. సో, ఇప్పుడు అది రన్నింగ్ లో లేదు. ఇక్కడైతే వాళ్ళు ఉంటున్న ఇల్లు ఇది. సో, వాళ్ళు కంబైన్ ఫ్యామిలీ అన్నమాట. జాయింట్ ఫ్యామిలీ. వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి. సడన్‌గా అంటే ఉదయం 6-7 గంటల ప్రాంతంలో వితౌట్ నోటీస్ వచ్చి ఇంటిని మొత్తాన్ని కూడా కొట్టేసిన పరిస్థితి. జీహెచ్ఎంసీ అధికారులతో దగ్గరగా 300 మంది పోలీసులతో వాళ్ళు బందోబస్తు వచ్చి ఇదంతా కూడా డిస్మాంటిల్ చేసిన పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో వీళ్ళు ఇప్పుడు ఇక్కడే ఈ చెట్టు కిందే ఉండే పరిస్థితి. మరి అంటే ఎటు పోవాలి ఇట్లాంటి సడన్‌గా చేయడం అనేది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్న టైంలో మరి అంటే గతంలో కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే జేఎస్ రంజన్ అనే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో కూడా వీళ్ళు పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితి. వీళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చిరని కూడా చెప్తున్నారు. అప్పుడు కూడా వీళ్ళు చెప్పారంటే మేమైతే ఆఫర్ మాకు తిరస్కరించినట్టుగా చెప్తున్నారు వీళ్ళు. సో, ప్రస్తుతం అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్న పరిస్థితులు మనం చూస్తే ఎక్కడికక్కడ కూల్చిన పరిస్థితి. చిన్న చిన్న పిల్లలకి టాయ్స్ కానీ బొమ్మలు కానీ వాళ్ళకి సంబంధించిన బట్టలు కానీ గేట్లు చూడొచ్చు. గేట్ల విషయంలో కానీ ట్యాంక్ కానీ టోటల్ అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఏమంటారు అంటే సర్వే నెంబర్ ఏదైతే ఉందో వీళ్ళు 1 to 46 వరకు వీళ్ళ సర్వే నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఈ సర్వే నెంబర్స్ లో వీళ్ళ హౌస్ నెంబర్ వచ్చేసి 5-77 అని చెప్తున్నారు. ఈ హౌస్ నెంబర్ మీద వాటర్ బిల్స్ తో సహా వాటర్ బిల్స్ కానీ కరెంట్ బిల్ కానీ ప్రతిది కూడా ఈ హౌస్ నెంబర్ మీదే వచ్చిందని చెప్తున్నారు. ప్రధానంగా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ డిమాలిషింగ్ సంబంధించి 8 years నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా తెలుస్తుంది. ఇటీవల కూడా వీళ్ళు దీని మీద కోర్టుకి వెళ్ళిన పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే టిఎస్ ఎల్పిసి దీని ఆధ్వర్యంలో వీళ్ళకి ఏదైతే బిల్డింగ్ ఈ కూల్చిరో టిఎస్ ఎల్ఐపిసి ఆధ్వర్యంలో వీళ్ళు కూల్చినట్టుగా తెలుస్తుంది. మరి ప్రధానంగా వీళ్ళు చెప్పేది ఎట్లా అంటే వీళ్ళ సర్వే నెంబర్కి సంబంధించి 13462 30 31 33 టు 39 41 వరకు ఇక్కడ వీళ్ళ సర్వే నెంబర్స్ ఉన్నాయని చెప్తున్నారు. దగ్గరగా 37 ఎకర్స్ ల్యాండ్ అని చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు కొన్ని అంశాలు. సో, ఎట్లాంటి పరిస్థితి అంటే ఒక ఫ్యామిలీ రోడ్డును పడిన పరిస్థితి కనపడుతుంది. సో, వాళ్ళందరూ కూడా చూడొచ్చు అక్కడక్కడ స్థానికంగా వాళ్ళకి సంబంధించిన కూల్చివేతలకు సంబంధించి కూడా చూడొచ్చు. వాళ్ళ ఏదైతే ఇంట్లో సామాను కూడా బయటికి లాక్కొచ్చిన పరిస్థితి కనపడుతుంది. సో, చూడొచ్చు అంటే లేడీస్తో వాళ్ళు ఇక్కడ రోడ్డును పడిన పరిస్థితి. అంటే ఇదంతా కూడా జేఎస్ రంజన్ అనే వ్యక్తి ప్రధానంగా వాళ్ళ స్వలాభం కోసం వీళ్ళని రోడ్డును పడేశారని కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అంటే చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందనేది. వాళ్ళ కనీసం ఇంటి సామాన్లు కూడా రోడ్డు మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. సో, చూస్తే మొత్తం కూడా అంటే ఇట్లాంటి పరిస్థితి నిజంగా కూడా
కానీ దీనికి సంబంధించిన నోటీసులు కూడా వాళ్ళు ఏం చెప్తారంటే గతంలో నోటీసులు ఇచ్చాం వీళ్ళు వినలేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి క్లియర్ కట్‌గా చూస్తే మొత్తం గూడా ల్యాండ్ మొత్తం గూడా ఇది 6 ఎకరాల ల్యాండ్ అని చెప్తున్నారు. ఈ 6 ఎకరాల ల్యాండ్‌లో వీళ్ళిక్కడ ఈ ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్న పరిస్థితి. దగ్గరగా ఇప్పుడు కాదు వీళ్ళు చెప్పేదేంటంటే 80 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. మా తాతగారి పేరు మీద ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండేది. సో అదే ఇంట్లో మేము ఇక్కడ కొనసాగుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి. ఈ ఇంటికి సంబంధించి వితౌట్ నోటీస్ కూల్చిరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం అంటే దీనికి సంబంధించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి వాళ్ళకి ఏదైతే లెటర్ వాళ్ళు పంపించారో ఏదైతే వాళ్ళకి అఫీషియల్‌గా లెటర్ పంపించారో దానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ టీఎస్ఎల్ఐపిసి లిమిటెడ్ సంబంధించి ఏదైతే తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అక్కడి నుంచి ఓల్డ్ క్వార్టర్స్ విత్ హిస్ పర్మిసెస్ 5 days 77 ఆర్ 27 అని చెప్పేసి ఏదైతే ఇచ్చిర్రో దీనికి సంబంధించి 27 అనేది మాది కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే హుసేన్ సేవాలి దర్గా చిత్రపురి కాలనీ రాయదుర్గ్ పాయిగా గచ్చిబౌలి హైదరాబాద్ అని చెప్పేసి ఏదైతే మెన్షన్ చేసిర్రో అలాగే మొహమ్మద్ బషీరాద్ అలీ ఖాన్ లేట్ అని పెట్టారు. ఈయన ఆల్రెడీ బతుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బతుకున్నారు. ఇక్కడ లేట్ అని పెట్టారని చెప్తున్నారు. అలాగే లిడ్ క్యాప్ ఎంప్లాయీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానీ లిడ్ క్యాప్లో అసలు వర్కే చేయలేదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లు ఏంటంటే 500 to 800 యాడ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ప్రధానంగా దీని మీద కూడా వీళ్ళు కోర్టుకి వెళ్ళిన పరిస్థితి. కోర్టులో ఆల్రెడీ చర్చ నడుస్తుంది. పిటిషన్ ఉంది. కానీ దాన్ని కూడా ఈ అంశాలను కూడా వాళ్ళు చూపించాక కూడా వాళ్ళు నమ్మకుండా కనీసం వితౌట్ నోటీస్ అలాగే వితౌట్ ఆర్డర్స్ కూడా కొట్టేసారని చెప్తున్నారు. కొట్టేటప్పుడు కూడా వీళ్ళు ప్రశ్నించగా పోలీసులు కూడా ఎట్లాంటి ఆర్డర్స్ లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్ళి తేల్చుకోమన్నట్టుగా చెప్పిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఇంకా కొన్ని విషయాలు ఎట్లా అంటే ఎంత బాధాకరం అంటే ఒక ఫ్యామిలీ రోడ్డుకి అంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ఇట్లాంటి చోట ఒక ఫ్యామిలీ రోడ్ను పడ్డ పరిస్థితి అంటే అది కూడా పర్సనల్ ఎజెండాతో చూడొచ్చు. వాళ్ళ ఏదైతే బీరువాలు కానీ రకరకాల అంశాలు ఇప్పుడు చిన్నపిల్లలతో ఉన్న ఫ్యామిలీ ఇది. సో ఇట్లాంటి ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టాలని కేవలం ఒకే ఒక అంశంతో చూడొచ్చు. ఎంత అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఇంటిని మొత్తం ఖాళీ చేయించిన పరిస్థితి. అలాగే కొన్ని ఫొటోస్ కూడా మీకు చూపించవచ్చు. ఎందుకంటే గతంలో అంటే మొన్న కూడా రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీని బయటకు తీసుకొస్తున్న ఇదిగో ఫోటోలు చూడొచ్చు. మనం చూడొచ్చు అంటే ఇల్లు ఆల్రెడీ వీళ్ళ ఉంటున్న ఇల్లు కానీ చూడొచ్చు ఎట్లాంటి పరిస్థితి అంటే ఒక ఫ్యామిలీ ఇంట్లో ఉంటున్నప్పుడు లేడీస్ ఉంటున్నప్పుడు కొంత రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ రంగనాథ్ గారు మాట్లాడుతున్న పరిస్థితి ఏదైతే కొన్ని వాళ్ళకి కొంత విముక్తి కలిగినట్టుగా కొంతమందికి చెప్తున్నారు. కానీ ఇలాంటి విషయాలు అంటే పర్సనల్ ఎజెండాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా బాధ తెలుసుకుని దీని మీద స్పందించాలి. ఐఏఎస్ అధికారులు కానీ చాలామంది ఇట్లాంటి రాంగ్ ట్రాక్ పట్టుకుని కరప్టెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఒక దారి చూపించాలి ఖచ్చితంగా. అంటే ఈ ప్రిమిసెస్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ దగ్గరగా 80 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఉంటున్న పరిస్థితి. మరి ఇట్లాంటి చూస్తుంటే మరి వీటికి సమాధానం ఎవరు చెప్తారనేది ఒక అంశం. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న ప్రధానంగా ఏంటంటే మాకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఈ ల్యాండ్ అన్ని డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర క్లియర్గా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ మొత్తం కూడా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మాకు ప్రతి ల్యాండ్ కూడా మేము కోర్టుకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. దీని మీద ఆల్రెడీ ఒక పిటిషన్ కూడా ఉంది. దానికి మీద చర్చ కూడా జరుగుతూనే ఉంది. కోర్టులో ఆల్రెడీ ఇప్పుడు పిటిషన్ ఉంది. కాబట్టి మరి ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇంత ఇబ్బందులు పెడుతున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో జేఎస్ రంజన్ గారు ఈయన కావాలని పర్సనల్ ఎజెండాతో ఈ ల్యాండ్ ఆక్రమించుకోవాలనే దాని మీద వీళ్ళకి ఒక 50 కోట్లు అలాగే 1 ఎకర్ భూమి ఇస్తానని చెప్పి గతంలో వీళ్ళతో ఒక మీటింగ్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు అప్పుడు కూడా చెప్పారంట మా ల్యాండ్ అది మేము కదిలే ప్రసక్తి లేదు, మేము ఇవ్వమని చెప్పారంట. సో ఈ పర్సనల్ ఎజెండా మీదే ఆయన కూల్చడం జరిగింది అనేది కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ స్థానికులు కూడా. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏదో మల్టీప్లెక్స్ కట్టాలనుకున్నారంట. సో దానికి సంబంధించి ఏదో వాదన జరిగింది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఏదైతే హౌస్ ఓనర్ ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం చెప్తారు దీని గురించి, అసలు ఏం జరిగింది,
దీనికి సంబంధించి ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? ఎందుకంటే ఇప్పుడు కూడా మొన్న కూడా వాళ్ళు కొంతమందిని కలిసిన పరిస్థితి. మరి వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారు? దీని మీద ఏమన్నా న్యాయం జరిగే ఛాన్స్ ఉందా? ఏం చెప్తున్నారంటే మొన్న కూడా ఏదైతే మీడియా ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ దగ్గర నోటీసులు ఉన్నాయా కూల్చడానికి అనే దాని మీద వస్తే వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఎక్కడికక్కడ వదిలేసి. ఇప్పుడు కూడా చూడొచ్చు కొన్ని జేసీబీలు కూడా అక్కడే ఉన్నాయి. అంటే ఎప్పుడైనా దీన్ని ఇక్కడ క్లియర్ చేయాలనే అంశం మీద వాళ్ళు జేసీబీలు కూడా అక్కడే పెట్టుకున్న పరిస్థితి. సో, ఇట్లాంటి పరిస్థితి అయితే వీళ్ళు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి అని ప్రధానంగా వీళ్ళు కోరుతున్న పరిస్థితి.